అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నాయకులు. పట్టణంలో అభివృద్ధికి మారిపోయారు కొనతాల అని కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. గాంధీబొమ్మ సెంటర్ దగ్గర నుండి చిన్న 4 రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు పనులపై నేడు కూటమి నాయకులు అక్కడ ఉన్న షాపు యజమానులతో పరిశీలించారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి టీడీఆర్లు చేసి మిగిలిన వారికి మంజూరు చేయకపోవడం పట్ల ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తొందరపాటు నిర్ణయాలతో ఈ రోడ్డుకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇందులో ఆల్రెడీ 80 టీడీఆర్లు ఆల్రెడీ ఇచ్చున్నారు. 2019 నుంచి 2024 వరకు కూడా ఈ 5 సంవత్సరాల్లోనే కూడా ఏ ఒక్కరు కూడా చేయలేని పని మనం వచ్చిన గత 6 నెలల్లోనే రామకృష్ణ గారు అధికారులతో కలిసి ఇమీడియట్గా ఇక్కడ 2024 జనవరిలో వచ్చారు. ఇక్కడికి అన్ని చూశారు. 2020 డిసెంబర్లో వచ్చారు. 2025 జనవరిలో మొత్తం 25 మందికి టీడీఆర్లు ఇమీడియట్గా ఇప్పించారు. ఇంకొక 27 పెండింగ్స్ ఉన్నాయి. ఈ 27 పెండింగ్స్ కూడా లిస్ట్ అవుట్ 27 ఉన్నాయి. ఇంకొక 27 ఏమో కొన్ని డాక్యుమెంట్స్ బాగా 22లో ఉన్నాయి, ఎండోమెంట్ దీంట్లో ఉన్నాయని చెప్పేసి భాగంగా వచ్చి ఆగడం జరిగింది. రామకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు. మెయిన్ రోడ్ విస్తరణ చేసిందే రామకృష్ణ గారు. అనకాపల్లి మెయిన్ రోడ్ విస్తరణ చేసిందే రామకృష్ణ గారు. ఇవాళ మెయిన్ రోడ్ విస్తరణ చేయడం అనకాపల్లి మెయిన్ రోడ్లో గజం 5 నుంచి 7 లక్షల దాకా వాల్యూ ఉంది. అంత వాల్యూ పెరిగింది. ఇవాళ విస్తరణల గురించి, రోడ్ల గురించి రామకృష్ణ గారు చెప్పే అర్హత కానీ వయసు కానీ వైసీపీ నాయకులకి ఎవరికి లేదు. అలాంటిది నిన్న వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి 2 మాటలు మారేసినంత మాత్రం పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఇవాళందరూ కూడా రోడ్డు విస్తరణలో భాగంగా అందరూ కూడా ఈ రోడ్డు వేయడానికి ఇక్కడ ఉన్న వినియోగదారులు, వస్త్ర వ్యాపారులు అందరూ కూడా సహకరించారు. ఆల్రెడీ మన రామకృష్ణ గారికి కూడా మేమందరం కూడా వెళ్ళి మెమరాండం ఆల్రెడీ సమర్పించడం జరిగింది. అవన్నీ చూశారు. మిగతా వాళ్ళకి కూడా టీడీఆర్ ప్రాసెస్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ అయిన వెంటనే రోడ్డు కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఆయన మాకందరికీ కూడా మాట ఇచ్చున్నారు. ఈరోజు పెరిగిపోతారు విస్తరణ గురించి నిన్న వైసీపీ వాళ్ళు అదో రకంగా ఏదో రకంగా కలపలు మాటలు చెప్పారు. అదంతా అవాస్తవాలు. ఇది గతంలో గోవింద్ గారి టైంలోనే ప్రపోజల్ పెట్టారు. గతంలో మెయిన్ రోడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది చక్కగా చేశారు. దాన్ని బేస్ చేసుకొని గోవింద్ గారి హయాంలో ఇది ప్రపోజల్ పెట్టారు. మొన్న వైసీపీ హయాంలో ఇది శాంక్షన్ అవ్వడం అయ్యింది. అది 22A అప్పటికి ఆ ప్రభుత్వంలోనే 22A ఉన్నది. దాన్ని ఏదో సడలించి ఇచ్చేటప్పటికి కొంతమందికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది. 80 మంది పైనే టీడీఆర్లు ఇచ్చారు. 139 మొత్తం టోటల్ టీడీఆర్లు ఇవ్వాల్సి ఉండి 80 పైగా టీడీఆర్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మొన్న గతంలో కొన్ని ఇచ్చారు. కానీ మొన్న రామకృష్ణ గారు వచ్చిన తర్వాతే, రామకృష్ణ గారు చొరవతోటే అప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మోదీ గారు చొరవతోటే అవి ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు విస్తరణ గురించి మీరు రోడ్ల గురించి చెప్తున్నారే, రోడ్డు విస్తరణ అధికారులు ఎటువంటి ఫాల్ట్ కాదు. అప్పటికే శాంక్షన్ చేసేటప్పుడే సుమారు 2 లక్షలతోటి అటు ఇటు సైడ్ కాలంలో నిర్మించడం జరిగింది. సైడ్ కాలంలో వేయడం జరిగింది. ఆ తర్వాత రోడ్డు వేయడానికి 98 లక్షలు శాంక్షన్ వచ్చింది. కాంట్రాక్టర్ వచ్చి 3 సార్లు మిషనరీ తెచ్చి రోడ్డు మొదలెట్టడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం ఆ వర్క్ అవ్వకుండా ఆపారు. దానికి కూడా కారణం ఏంటంటే టీడీఆర్లు ఇవ్వలేదు, దాని నిమిత్తం ఆపారు అంటారు. టీడీఆర్లు ఇవ్వడానికి కారణం అప్పుడు 80 పైగా ఇచ్చి మిగతా ప్రాసెస్లో ఉన్నాయి. ప్రాసెస్ అయ్యే టైంలో ఆ కమిషనర్ గారు అప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా వచ్చారు. కలెక్టర్ గారు దీని విషయంలో ముట్టుకోలేదు. ఈలోగా ఏం చేశారు, మన వాళ్ళు ఒక మనిషి దీని మీద కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. మన ఈ నిర్వాసంలోనే ఒక మనిషి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఎంక్వైరీ పెట్టారు. ఏడీసీని పంపించి మొత్తం ఎంక్వైరీ పెడితే ఎంతో గతంలో ఒక ధర ఎక్కువ ఉంది, ఒక ధర తక్కువ ఉంది అన్న దృష్టిలో ఈ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఆ తేడా కూడా మనం రామకృష్ణ గారు వచ్చిన తర్వాత కాదు, అది గతంలో జరిగింది. వైసీపీ టైంలోనే ఆ హెచ్చు తగ్గులు జరిగాయి. అది ఇప్పుడు పాపురం కాదు, ఎటువంటి కాదు. కానీ రోడ్డు వేయడానికి ఈనాటికి కూడా మీరందరూ సహకరిస్తే రేపే వర్క్ మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంట్రాక్ట్ సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరు కూడా ఎవరో ఒకరిద్దరు అప్డేట్ చేస్తారని ఆపేరే తప్ప రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాంట్రాక్ట్కి ఈరోజు కూడా ఆయన టైం అయిపోయినా వెళ్ళిపోతానన్నే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన అలాగ ఆపుతున్నాం. ఆయన ఇప్పుడు రేపు వేయడానికి మీరందరూ రేపే సహకరిస్తే రేపే నేను వర్క్ స్టార్ట్ చేసి మీటింగ్ రోడ్ వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
అది ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే రామకృష్ణ గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరి వల్ల కూడా అది కలబల మాటలు చెప్పకూడదు. పంచాయతీకి విధానంలో వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు. ఇది కూడా రామకృష్ణ గారు మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆ కంప్లైంట్ క్లియర్ చేయమని, రిపోర్టు క్లియర్ చేయమని చెప్పారు. మొన్న రాత్రి గోందు గారు నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు, సీసీఎల్ పిలిపించారు, సిఈని పిలిపించారు, ఈని పిలిపించారు. ఎందుకు అవ్వట్లేదు అనేస్తే ఇలా కంప్లైంట్ ఉండడం వల్ల ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్టు మాకు రాలేదు కాబట్టిగా ఈ టీడీఆర్లు ఇవ్వడానికి మేము కొద్ది డిలే అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్ట్ తెప్పించుకొని అది క్లియర్ చేసి ఈ టీడీఆర్లో అతి త్వరలో ఇస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు. దాన్ని వెయిట్ చేసుకొని మా మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా అది టీడీఆర్లు ఎట్టి బస్సులో ఇప్పిస్తామని మేము వినయపతిగా చెప్తున్నాను. రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చెప్పాం వైసీపీ వాళ్ళకి ఎన్ని చెప్పినా కుక్కదాకా వంకరలాగా ఉంది పరిస్థితి. ఇప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ చెప్పారు సిద్ధం, మా సత్యబాబు అన్నీ చెప్పాడు టీడీఆర్లు ఇవ్వకపోయినా మేము రెడీ రోడ్డు వేయించండి అని చెప్తున్నారు. అడ్డేస్తుంది ఎవరు? గతంలో వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి పిక్క అన్నీ ఇచ్చి కాంట్రాక్టర్తో వస్తే వాళ్ళు అడ్డేసింది ఎవరు? నేను రోడ్డు వేయలేదని చెప్పి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళే ఉన్నారు. మరి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేటర్ గారు కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నప్పుడు రోడ్డు వేయనియాలి కదా. 3 గజాలు జాగా ఉంటుంది, వీళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ గంతుతుండ్రు. రీసర్వే చేద్దామా? వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు టీపీఓ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎన్ని వంకర్లు తిరిగింది, ఎంతమంది దగ్గర మీరు డబ్బులు తెంగారు, ఇవన్నీ మాకు తెలుసు. దీనికి సర్వే ఏమో వెనకాల పెడితే దానికి వచ్చి ముందు తీసుకొచ్చి ఆ దగ్గర డబ్బులు తెప్పించి వీళ్ళేమో ఇటుక జరిపేసి అసలు ఆ వేళ స్టార్టింగ్ ఇది డెవలప్మెంటే పీలాగా ఉంది కానీ టైంలో స్టార్ట్ అయింది. తర్వాత గవర్నమెంట్ మారింది, వైసీపీ వచ్చింది. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు? అమరో 3 మినిస్టర్లు రాష్ట్రంలోనే అతిపెద్ద మినిస్టర్లు తీసుకున్నారు ఆయన. మరి ఏం చేశారు? వంకర రెంకలకి ఎందుకు వచ్చింది? అది రీసర్వే చేయడానికి మేము రెడీ, మీరు సిద్ధమా? ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడం కాదు, చేతకాని కబుర్లు. గోవింద్ గారు రామకృష్ణ గారు అందరూ కూర్చొని ఆల్రెడీ తక్కువ టైంలో ఇంకా రోడ్డు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం, వేసే ముందు వచ్చి మళ్ళీ ఏదో అభ్యంతరం పెట్టడం. మీరు నిజంగా నిజాయితీ పనులు అయితే మా కార్పొరేటర్ ఉన్నారు, వార్డు కార్పొరేటర్ కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నారు రోడ్డు వేస్తాను రెడీ, నేను ఇప్పుడు సత్యబాబు అని చెప్పి నా టీడీఎల్ తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు. వేసేద్దాం, రేపే స్టార్ట్ చేస్తాను ఆయన అంటున్నారు. దాన్ని మీరు సిద్ధంగా ఉండండి, లేదా రీసర్వేకి సిద్ధంగా ఉండండి. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు చెప్పారు అన్ని లిస్టు మా దగ్గర ఉంది, అవి బయట పెడతామంటే మేము రెడీ. ఆ లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోకూడదు కాబట్టి ఇంతవరకు మేము నోరెప్పలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టుకొని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. రాజకీయం చేద్దాం, రోడ్డు మీద వచ్చి వేరే రాజకీయం చేద్దాం, అంతేగాని తప్పుడు పద్ధతులు చేయనీకండి. అతి త్వరలో అనకాపల్లి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారంలో రోడ్డు వేస్తున్నాం. దాన్ని ఇబ్బంది పెట్టద్దు, అందరికీ న్యాయం చేస్తాం. అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ మాజీ మంత్రులు ప్రస్తుత శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ గారికి ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మెయిన్ రోడ్ అంత సర్వాంగ సుందరంగా ఉంది, అంత పెద్ద వ్యాపారం ఈరోజు మెయిన్ రోడ్ వేదికగా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం కొంటాల రామకృష్ణ గారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు అనకాపల్లి భవిష్యత్తును మార్చింది. మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ యొక్క రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం పావులు కదిపినప్పుడు మరి జోగినాయుడు గారు చెప్పినట్టు గత 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మీరెవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే. మళ్ళా మీటింగులు పెట్టి వ్యాపారస్తులతో నంగనచ్చి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ లెవెల్లో ఒక పక్క అంటారు. టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదో వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని అర్హులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు. ఇందులో ఒక 4 వ్యక్తులు మాత్రమే కొంతమంది టీడీఆర్లు రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్డు వేయండి అని చెప్తే ఒక 4 వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని పదే పదే వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్డుని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు. మరి గతంలో అమర్నాథ్ గారి జరిగి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగులు
ఇచ్చింది ఎవరో? నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గడపలో కమిషన్లు దండుకున్నారు. వాళ్ళ కక్కుర్తి కారణంగా ఈరోజు అభివృద్ధి ఇంత కుంటుపడింది. ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి రామారావు గారు మీకే చెప్తాం, మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకుని పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులు రెచ్చగొట్టడం, వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారన్న రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు. మీరు పక్కనకు వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం, లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చేయొద్దండి. ఇవి అనుకోండి. రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలనే అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే చేస్తారు. అది పక్కన పెడితే ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి. అధికారులని వాళ్ళు తప్పిదమని చెప్పాల్సిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు. ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తుల తాలూకు స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పని తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు. అటు చేసేది వేరే, ఇటు చేసేది వేరే, ఇల్లు రెచ్చగొట్టేది వేరే, వాళ్ళు రెచ్చగొట్టేది వేరే. మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్డు వేయలేదని చెప్పేసి అందరి దగ్గర వగలేడుపులు ఏడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తున్నాం. టెక్నికల్ రీజన్స్ లో ఇవ్వలేని ఏమున్నాయి అన్నది ఆ పర్సన్స్ మీరే కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా చెప్పారు, త్వరలో రోడ్డు వేస్తున్నాం, వేసి తీరుతున్నాం. ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు సెరవుంటే మీ ఒంట్లో పారి శివుని ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి. వచ్చి మళ్ళీ జనాలు అభాస్పాలు అవ్వకండి. మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డు లేదని కుంటు సాకులు చెప్పకండి అని చాలా బలంగా వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం.